గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే 2026వ సంవత్సరం మే నెల 12వ రాశి మీనరాశి. ఈ రాశికి సంబంధించిన 4వ పాదం పూర్వభాద్ర నక్షత్రం, దుశ్యం శూధ ఉత్తరాభాద్ర నక్షత్రం, దేదో చాచి రేవతి నక్షత్రం, పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవత్యాంతం. ఈ మూడు నక్షత్రములకు సంబంధించిన అక్షరములు ఈ మీనరాశికి అనుకూలిస్తాయి. ఈ మీనరాశిలో అధిపతి గురువు. గురువు బుధుడు, శుక్రుడు, రాహువు, శని, కేతువు అనుకూలంగా లేరు. శనీశ్వరుడు జన్మలో ఉన్నాడు. మీనం ఏళ్ళనాటి శని. కుజుడు బాలేడు. రవి ఒక్కడే అనుకూలత. రవి శుక్రుడు అనుకూలతలో ఉన్నారు. ఆత్మా ప్రభావ శక్తిచ్చ పితృచింత రవేపనం. రవి వలన ఆత్మశక్తి, ధైర్యము, ధనము, ఆరోగ్యము, పితృ సంబంధ విషయాలు, పితృమాతృ విషయాలు తెలియజేస్తున్నాయి. శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ వాహనం. కళత్ర సౌఖ్యము, పుత్రయోగ లాభము, కీర్తి, ప్రభుత్వ సన్మానములకు, పండితాదరణము, వాహన సుఖభోగములు, సంగీత కళలలో రాణించుట, వినోద కాలక్షేపములు చేయుట, ధనధాన్యములు, విశేష ధనలాభములు, చిత్రకళలు, సాహిత్యము, కవిత్వము, అధికారము, ఉన్నత పదవులు కలుగజేయుట శుక్రుడిది. ఈ పాపులు 5 శని, కుజుడు, బుధుడు, కేతువు, రాహు. ఈ గ్రహాలకు తగిన శాంతులు, పూజలు చేపించుకోవాల్సిందిగా ప్రార్థన. నా పేరు పానుగంటి వెంకటేశ్వరరావు. నా నెంబరు 8179551467. గాయత్రి జ్యోతిషాలయం. మీకు ఈ గ్రహాలకు శాంతులు జరిపించుకోవడానికి తగిన పారితోషికం తీసుకొని జ్యోతిష భాగం కానీ హస్తసాముద్రికం వల్ల కానీ మీకు తెలియపరుస్తామని మనవి. స్వస్తి. ఈ అనుకూలం లేని గ్రహాలకు మనం తగిన పూజలు, తగిన శాంతులు, జప హోమాలు పండితులతో మనం చేపించుకొని సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. మా నెంబరు గాయత్రి జ్యోతిష్యాలయం 8179551467. ఈ నెంబర్కు సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అది లేని ఎడల హస్త సాముద్రికంతో కానీ తగిన పారితోషికం తీసుకొని మీకు మిమ్మల్ని మీ జాతకానికి అనుకూలత చేయగలరని ప్రార్థిస్తున్నాం. ఇట్లు నా పేరు పానుగంటి వెంకటేశ్వరరావు. చిన్న విషయం చెబుతున్నాం. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాం పదయే నమః. రామాయణ కాలంలో రాముడు 14 ఏళ్ళు వనవాసం చేశాడు. అది రామాయణంలో జరిగిందని మనం తెలుసుకొని ఇప్పుడు నేను చెప్తున్నందుకు మీరు కొద్దిగా ఆలోచించండి. ఆ 14 సంవత్సరాలు కూడా ప్రజలు మా రాముడు లేడు, మా దేవుడు, మా రాజు,
మమ్మల్ని కన్నబిడ్డలాగా పరిపాలించే అని ప్రజలు ఎంతో ఆయన ఆరాధించారు. ఆ 14 సంవత్సరాలు కూడా ఇళ్లల్లో సంసారాలు కానీ, వాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ, సంతోషాలతో ఉండటం కానీ వాళ్ళు అనుభవించరా. మా రామచంద్రమూర్తి ఉండాలి, మాకు రాజుగా ఉండాలి, మేము అప్పుడు సంతోషంగా ఉండాలి అని వాళ్ళు ఆతృతతో ఎదురు చూశారట. ఇప్పట్లో ఏం లేదు, అట్లా లేదు. మరి మనం కూడా ఆ రోజు రామ రాజ్యంలో జనులు ఎట్లా ఉన్నారో, రాజు కోసం, ఒక దేవుడు కోసం, దేవుడైనా కానీ రాముడే దేవుడు, కానీ అప్పుడు దేవుడు అనుకోవాలి, ఆయన నరుడే మన యుగాలకి, మన వచ్చేతరగా కలియుగానికి దేవుడయ్యాడు. ఈ ప్రజలు కూడా రామనామంతో తరించాలని కోరుకుంటూ, ఆ రామనామానికి విశేష బలం ఉంది. రా అంటే నారాయణ అనే అక్షరంలో రెండోది, మా అంటే నమశివాయలో రెండో అక్షరం. ఈ రామ అనే అక్షరం రోజుకొక్కసారి వెలిగిన జన్మ ధన్యమైపోతుంది. ఇద్దరిని సేవించినంత ఫలితం. రామ, అటు విష్ణువు, ఇటు ఈశ్వరుడు, భేదం లేదు. ప్రతి ప్రాణి, ప్రతి మానవుడు ఈ మంత్రాన్ని జపించి తరించాలని కోరుకుంటూ స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.